తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తోంది. రాజమహేంద్రవరం నగరానికి పలు ప్రాంతాల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ నిర్మిస్తోంది. కాలుష్యానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే తిరుపతి, విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కించింది. సెప్టెంబర్ నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి, విజయవాడ, గుంటూరుతో పాటు గోదావరి పుష్కరాలు జరిగే జిల్లాలకు బస్సుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చింది. రాజమహేంద్రవరం, కాకినాడకు తొలి దశలో 50 ఎలక్ట్రిక్ బస్సులు చొప్పున అధికారులు కేటాయించారు. అవి డిపోలకు చేరగానే ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేలా ఛార్జింగ్ సౌకర్యాలపై దృష్టి సారించారు. రాజమహేంద్రవరంలో ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాజమహేంద్రవరం బస్టాండ్ పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో మనం చూడొచ్చు ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. మొత్తం 2 ఎకరాల 31 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేది నిర్మితమవుతుంది. మొత్తం 8,11 లక్షల రూపాయలతో ఆర్టీసీ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. హైటెన్షన్ విద్యుత్ లైన్ల ద్వారా దీనికి ప్రత్యేకంగా లైన్ను తీసుకుని వచ్చి 2 సబ్ స్టేషన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 50 బస్సులు తొలి దశలో రానున్నగా వాటికి సరిపడా ప్రస్తుతం అయితే నిర్మాణం కొనసాగిస్తున్నారు. సిబ్బంది కూర్చునేందుకు గాను ప్రస్తుతం బిల్డింగ్స్ నిర్మాణం కొనసాగుతుంది. అదేవిధంగా దాని పక్కనే గ్యారేజీని నిర్మిస్తూ ఉన్నారు. సెప్టెంబర్లోగా ఈవీ బస్సులు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబరు 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30 లోపుగా అది పూర్తయిపోవడము, అదేవిధంగా మరి ప్రపోజ్ చేసినటువంటి 50 బస్సులు కూడా మరి నడపడానికి కూడా అన్ని రకాల ప్రణాళికలు కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం శ్రీశక్తి పథకం అమలుతో వివిధ రూట్లలో బస్సులు కిటకిటలాడుతున్నాయి. కొత్త బస్సులు రాగానే అన్ని రూట్లలో ఈవీ బస్సులకు రైట్ చెప్పనున్నారు. ఎన్ని బస్సులు వచ్చినప్పుడు కూడా ఛార్జింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా విశాలంగా అన్ని వసతులతో ఈ ఛార్జింగ్ స్టేషన్లు అనేది నిర్మాణం చేస్తూ ఉన్నారు. పుష్కరాలకు వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ సర్వసన్నద్ధమై అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.